ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ స్వర్గౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఆగస్టు నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, చేయాల్సిన కార్యక్రమాలు, మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతికాడికి వచ్చినాయి కొన్ని చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు కొన్ని పడటం, ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి విద్యార్థులు చాలా వరకు శ్రద్ధ తీసుకోవాలి, బద్ధకాన్ని తగ్గించుకోవాలి. బద్ధకం వల్ల వీళ్ళకి విద్యలో చాలా వరకు ఇబ్బందికరమైన కొన్ని సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. చెడు అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. దాంట్లో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి పనులలో ఏ పని చేసినా కూడా ఆ పనులలో కొంత ఆలస్యం ఎక్కువగా కనబడుతుంటుంది. చేతిగాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. ఇస్తా అంటుంటారు, ఇవ్వకోకుండా పోతుంటారు. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తుంటారు. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక సమస్య, లేనిపోయిన చికాకులు కొన్ని ఎదురవుతుంటాయి. మరి పెద్దరికంగా తీసుకొని సాయం చేయకూడదు. ఏదైనా సరే పేదరికంగా ఉన్నప్పుడు ఆ పేదరికంలోనే బాధలో ఉన్నాడని సాకారం చేయాలి. వాడు పెద్దరికంగా ఉన్నప్పుడు నువ్వు సాకారం చేసి వాడికి నువ్వు వాడికి చేసిన హెల్ప్ ఏమిటి? నువ్వు ఏమీ ఉండదు. ఆల్రెడీ వాడు పెద్దరికంలో ఉన్నప్పుడు మనం సాకారం చేసినా కూడా పేదరికంతో మనిషికి ఆర్థిక ఇబ్బంది సాకారం చేయండి. అంతేగాని పెద్దరికంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత సాయం చేసినా కూడా అది అమల్లోకి రాదు. కాబట్టి పేదవాడికి నువ్వు సాకారం చేసినప్పుడు నువ్వు చిన్న సాకారం చేసినా కూడా అది పెద్దరికంగా మీ మీద గౌరవం, అభిమానం పెరుగుతుంది. ఎందువల్ల అంటే ఫలానా బాధలో ఉన్నప్పుడు ఫలానా సాకారం చేశాడు అని మిమ్మల్ని ఒక దేవుళ్లాగా భావిస్తారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటేనే చాలా మంచిది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా వరకు విజయం చాలా వరకు కనబడుతుంది. మరి బదిలీలు చాలా వరకు జరుగుతాయి. మరి ఉద్యోగ విశేషాలలో మార్పులు, చేంజెస్లు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మరి వాహన యోగం అనేది మీకు ఈ నెలలో కనబడుతుంది. వాహన యోగం వల్ల కొన్ని వాహనములు కానీ 3 చక్రాలు, 2 చక్రాలు, 5 చక్రాలు, 6 చక్రాలు అంటారు కదా, అలాంటిది ఏదైనా సరే వాహనం అనేది మీ జాతక యోగంలో కనబడుతున్నాయి. మరి ఆస్తులు కొనుగోలు దాంట్లో జాగ్రత్త పడాలి. పడుకోకుండా ఉండేటికైతే దాంట్లో కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి పెళ్ళిళ్ళు కోసం కొంత ఆలస్యంగా కనబడుతుంది. పెళ్ళిళ్ళు తొందరపాటు వల్ల కొన్ని జరుగుతుంటాయి. అవి జరిగిన తర్వాత ఏదో ఒక సమస్యలతో వాళ్ళు ఇడిపోతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ దోషం కూడా వీళ్ళ పేరులో కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి కళ్యాణ యోగంలో కొంత లేటుగా కనబడుతుంది. ఆ లేటు గల్లా వీళ్ళకి మంచే జరుగుతుంది, చెడేమి ఉండదు. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా, ఏ పని చేయాలనుకున్నా తొందరపాటు లేకుండా నిదానమే ప్రధానము. మరి అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి కొత్త వ్యాపారస్తులకి మంచి విజయంగా ఉంది. మరి మీడియాదారులకి, మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రైతులకి మంచి శుభవార్త వినే మార్గాలు అతి దగ్గరలో కనబడుతున్నాయి. మరి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి అనేది మీ జాతకంలో ఉంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల చేయొద్దండి. ఆచితూసి అడిగేయండి. మీరు పెద్దవాళ్ళ మాట డైరెక్షన్ తీసుకోండి. కాబట్టి మీకు ఎక్కువగా దైవభక్తి అనేది మీకు చాలా ఇంపార్టెంట్. దైవభక్తి కావాలి. దాంతోపాటు గురుబలం కూడా లేదు. కాబట్టి మీకు మెయిన్గా గురుబలం పెరగాలి. మరి ఆ గురువు బలం పెరగాలి అంటే మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే మీరు పెద్దలని, గురువులని ప్రేమించాలి. తర్వాత షిరిడి సాయిబాబా, దాని తర్వాత రాఘవేంద్ర,
దాని తర్వాత మనకి ఆది గురువులు శంకరాచార్యులు, దాని తర్వాత దక్షిణామూర్తి, ఇలాగా మనకి చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు గురువులు. ఆ గురువుల్ని మీరు ఆరాధించి వాళ్ళ పూజా బలం చేసి వాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకునేట్టుగైతే మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. కాబట్టి మీరు సాయిబాబా ఆరాధన చేయండి. ఎక్కువ శాతం సాయిబాబా హారతిని తీసుకోవాలి. ఆ సాయిబాబా హారతి వల్ల మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతాయి. కాబట్టి మీరు శనగల్ని ప్రసాదం చేసి పంచండి. చాలామందికి సాయిబాబా గుళ్ళో కొంతమంది ప్రసాదం పెడుతుంటారు. కాబట్టి మీరు మీ చేతుకుంట పండ్లు, మనం తినాల్సిన పదార్థాలు, పండ్లు, ఫుడ్స్ అంటారు కదా, ఆ ఫుడ్స్ ఏదైనా సరే మీకు నచ్చిన ఫుడ్స్ పంచండి. మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది మీరు జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్య అయినా కానీ, ఇంటి సమస్య అయినా కానీ, బయట సమస్య అయినా కానీ, మీకు ఉండాల్సిన గ్రహ సమస్య అయినా కానీ, మీకు ఎవరో చేసిన శాతబడి సమస్య అయినా కానీ, ఎలాంటి సమస్యకైనా కూడా మన దగ్గర ఒక మంచి మార్గం అనేది దొరుకుతుంది. ఆ మార్గాంతో మీరు మా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఫోన్ చేసినట్టుగైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి పూజా బలం చేసి జాతక చక్రం వేసి ఏ సమస్య ఏమేమి ఉంది అనేది మేము చూసి అన్నీ చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.